మిల్లెట్స్ తో స్నాక్స్ ఏం చేస్తారు మేడం తెలుసుకుందాము. ఇప్పుడు మరి మాకు స్నాక్స్ ఐటమ్ ఏం చూపించబోతున్నారు? ఇప్పుడు రైస్ తోటి మనము మురుకులు చేస్తాం కదండి, శనగపిండి తోటి రైస్ బియ్య పిండి తోటి చేస్తాం కదా. అలా కాకుండా మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే జొన్న పిండి, జొన్న పిండి, కొర్ర పిండి, చిరుధాన్యాలతో సంబంధించిన ఏ పిండిలైనా కానీ మనము ఈ పిండి తోటి మురుకులు చేయడం. మురుకులు చకోటి టైప్ అంటారు కదా, మడుగులు అంటారు కదా, అలా చేసుకోవచ్చు అన్నట్టు. ఇవి దీన్ని మనము 1 కప్ తీసుకున్నాం అనుకోండి, 1 కప్ రేషియో తీసుకున్నాం. 1 కప్ తీసుకుంటున్నాం. దీనికి మనకు ఇదైతే ఎంత తీసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ రైస్ తీసుకుంటున్నాం. వేరే ఇది మాత్రం నవారా రైస్ అంటారు మనకి, నవారా రైస్. ఆ రైస్ మనమైతే జొన్నపిండి ఎంత తీసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం అదే రేషియోలో తీసుకోవాలి. మిల్లెట్స్ హబ్ లో దొరుకుతుంది, మిల్లెట్ హబ్ లో దొరుకుతుంది. కొంచెం ఇది మనకి సాగే గుణం రావాలి కాబట్టి కొంచెం శనగపిండి కలుపుతాం మనం ఇందులో. కొంచెం ఒక 2 స్పూన్స్ శనగపిండి కలిపినాక మనకి కలర్ కోసం చిటికెడు ఉప్పు, పసుపు, చిటికెడు పసుపు కలుపుతాను. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు, సాల్ట్ తగినంత. స్నాక్స్ అయితే మనం రెగ్యులర్ గా యూజ్ చేసేది పిండిలతోని బియ్యం పిండి, గోధుమ పిండి, శనగపిండి. ఇదైతే కొత్తగా వింటున్నామని చెప్పాలి. అంటే ఇప్పుడు సంక్రాంతి వస్తున్నది కదా మేడం, సంక్రాంతి వస్తున్నది, అందరూ బియ్య పిండి తోటి యూజ్ చేస్తారు. బియ్య పిండిని సకినాలకు గానీ మడుగులకు గానీ అన్నిటికీ మనం బియ్యానే యూజ్ చేస్తున్నాం. ఈ కొంచెం హెల్తీ వైజ్ గా ఆలోచించాలి కాబట్టి మన పిల్లలకి ఇప్పుడు స్నాక్ ఐటమ్ ఇప్పుడు ఏది కానీ మనకు బయట పిల్లలు ఏం చేస్తున్నారంటే అవి తినడం వలన మైదా పిండితో చేయడం, అవి తినడం వల్ల ఏమైతుందంటే వాళ్ళకి ఒక రకమైన ఒబెసిటీ వస్తుంది, కొంచెం బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అలా వస్తున్నాయి. కాబట్టి మనకి చిరుధాన్యాలతో అన్ని రకాలుగా స్నాక్ ఐటమ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మా మిల్లెట్ హబ్ ద్వారా మేము ఇవన్నీ రెడీ చేసి పెడుతున్నాం అన్నట్టు. ఇది ఇప్పుడు మనకు పచ్చిమిర్చి, జీలకర్ర, ఎల్లిగడ్డ దాంట్లో వేసేసి దాంట్లో వేస్తున్నారు. ఏం వేయించిన అవసరం లేదు, పచ్చిమిర్చి, జీలకర్ర అవి మొత్తం ఇది కలపాలి మేడం. మనం ఏం చేసాము ఇప్పుడు 2.5 కప్స్ పోసాం, పిండి పోసాం కదా, 2.5 కప్స్ పోసాం కాబట్టి ఇందులో మనం ఆయిల్ కూడా 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కాచిన ఆయిల్. మనకి ఆ పిండి కరెక్ట్ గా కలవడం కోసము కాచిన ఆయిల్ యూజ్ చేయాలి. ఇది ఇప్పుడు వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మొత్తం కూడా దానికి పట్టేలాగా చేయాలి. మనం ఇది కలిపేటప్పుడు ఇంతకు ముందు మనము ఏ ఐటమ్ చేస్తున్నా కానీ బియ్యం పిండితో చేసే ఐటమ్లలో మనం చల్ల నీళ్లు కలుపుతుంటాం కదా, కాకుండా మనం వేడి నీళ్లు ఇందులో వాటర్ ని హీట్ చేసి పెట్టుకోవాలి. వాటర్ కూడా ఇంత క్వాంటిటీ అని ఏం లేదు మేడం, సరిపోయినంత చూసుకుంటూ మనం కలిపేసుకోవడం. ఇది ఇప్పుడు అయిపోయింది కదా మేడం. తర్వాత ఫస్ట్ ఆయిల్ది ఉంది కదా, ఈ మిర్చిది పొడి పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ మొత్తం దీనికి పట్టేలా చూడాలి. సో పిండిలో మనం పచ్చిమిర్చి అంతా కలిసేలాగా కలిపేసుకున్నాం. మరి ఇప్పుడు ఇదంతా గట్టి పడడానికి మనం ఇది పిండిలాగా పిసకడం కోసం వేడి కాచి చల్లార్చిన వేడి వాటర్ ఇందులో పోసుకోవాలి. కొంచెం కొంచెంగా పోసేసుకున్నాం. దీనికి మనకి క్వాంటిటీ అవసరం లేదు మేడం, ఇది సరిపోయేంత చూసేసుకుని మనకు కావాల్సిన దాన్ని బట్టి టెక్స్చర్ వచ్చే వరకు కూడా మనం కలుపుకోవాలి. మన వాటర్ లో కూడా మనం ఏమైనా సాల్ట్ అట్లాంటివి యూజ్ చేయాలా? రెగ్యులర్ వాటర్ సాల్ట్ వాటర్ ఏం అవసరం లేదు. జస్ట్ మనం ఇది కాసేపు ఉంచేస్తే చాలా వేడిగా ఉంటుంది కదా,
మామూలుగా జంతికల పిండి యూజ్ చేసే ఆ మిషన్ లోనే మనం పెట్టి ప్రెస్ చేసుకోవచ్చా మనం? మిషన్ ఉంటుంది సేమ్ దానిలాగానే, సేమ్ ప్రాసెస్ కాకపోతే హెల్తీగా మిల్లెట్స్ తో యూజ్ చేస్తాం అంతే. ఓకే ఓకే, పిండి మనకి కలిపేశారు. రెగ్యులర్ గా చపాతీ పిండిలో కలుపుకోవాలా లేకపోతే గట్టిగా గట్టిగా వద్దండి, మనం గట్టిగా కలిపితే ఏమవుతుంది అంటే మనకి ఇది రాదు. ప్రెస్ అయినప్పుడు అది చిరుధాన్యాలు గట్టిగా ఉంటుంది కదా, మనకి ఇది రాదు. మామూలుగా ఇదే చేసేసుకొని ఈ టెక్స్చర్ ఉంటే సరిపోతుంది. ఓకే, ఆయిల్ పోస్తున్నారు, కొంచెం ఆయిల్ పోస్తున్నాం. నార్మల్ గా చేసుకునే పిండిలతోనైతే మనకు వైట్ కలర్ లో వస్తుంది, ఇది కొంచెం గ్రీనిష్ కలర్ లో ఉంది. చిరుధాన్యాలు కదా, సజ్జది మనకి గ్రీనిష్ లో ఉంటుంది గింజదాన్ని. దీన్ని మనం 2 స్ట్రక్చర్స్ 2 పార్ట్స్ గా చేసేసుకొని ఓకే ఓకే ఆయిల్ పెట్టేసాం కదా మనం, ఇది హీట్ అవుతుంది. మామూలుగా పెద్దగా ఉండాలా? పెద్దగా అవసరం లేదండి, సిమ్ లోనే పెట్టేసేయండి. సిమ్ లో ఉండాలి, మనం వేసినప్పుడు కూడా సిమ్ లోనే ఉండాలి. ఓకే ఓకే వేసేస్తున్నారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ జంతికలు ఎలా వేస్తామో అలాగే వేసేసుకోవాలి. ఓకే చలి కనిపిస్తాను. జస్ట్ మనకి బుడగలు పోవాలి మేడం, ఇదంతా ఏది కానీ ఇప్పుడు బుడగలు వస్తున్నాయి కదా, అది పోయిన తర్వాత లేకపోతే ఇక మెత్తగా ఉంటుంది, అది చేయకూడదు. అవి పోయే వరకు మనకి ఈ చిరుధాన్యాలలో అవి గట్టి పడతాయి అన్నట్టు. ఈ బుడగలు వచ్చేది పోయిందంటేనే అది గట్టి పడినట్టు, అంతసేపు మనం దాన్ని టచ్ చేయాలి. ఓకే సిమ్ లో ఉంచి కాల్చుకుంటూ ఉండాలి. ఓకే మనం దీనికి రెసిపీస్ కి మెయిన్ గా ఈ ఒక వేడి నీళ్ళు ఒకటి రెడీ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే కొంచెం కొంచెం పోతుంది మనకి, కావాల్సిన షేప్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు మన ఇష్టం. జంతికల మిషన్ లో ఉండే అన్ని ఐటమ్స్ బట్టి స్టాల్ వస్తాయి, అన్ని రకరకాలు వస్తాయి కదా. ఇందులో మనం ఇంకేమైనా నువ్వులు అలాంటివి యాడ్ చేసుకోవచ్చు, ఇష్టం మన ఇష్టం. అది కొంతమంది తింటారు, పిల్లలు తినరు అని చెప్పేసి. ఎలాగో ముందున్నవన్నీ పండుగలే, ఇలాంటి రెసిపీస్ చూడండి మేడం కదులుతుంది ఇప్పుడు, కదులుతుంది. ఓకే అంటుకోకుండా జస్ట్ కదులుతుంది, నీట్ గా వచ్చేస్తుంది. ఇట్లా కదులుతుంది కదా, ఇంతకు ముందు మెత్తగా ఉండేది. ఎలా అవ్వాలి మేడం? కలర్ వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ అట్లా ఇంత సరిపోతుంది. వన్ సైడ్ తిప్పేసుకోండి. మీడియం ఇంకా హైలో పెట్టుకుంటూ మనం చూసుకుంటే సరిపోతుంది. మనకు తెలిసిపోతుంది చూడండి, ఇది కొంచెం మెత్తగా ఉంది వన్ సైడ్, ఇంకా కొంచెం సేపు కావాలి. ఇవి ఎన్ని రోజులు నిలువ ఉంటాయి మేడం? 15 days వరకు ఉండిపోతాయి. ఓకే జస్ట్ మనకి ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు కొంచెం పిండి తీసేసుకొని చేసేసుకుంటే సరిపోతుంది. అవునవును, ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకి పెట్టేస్తే ఇష్టంగా తినేస్తారు, చాలా బాగుంటుంది. ఇందులో మిల్లెట్స్ కదా, హెల్దీ కూడా ఉంటాయి. ఓకే మిగతా అన్ని కూడా అలాగే చేసేసుకోవాలి. అన్ని చిరుధాన్యాలు కూడా మనం చేసుకోవచ్చు, పిండి రూపేణా చేసుకొని. ఓకే అయిపోయినట్టు కొంచెం కావాలి. నురుగు పోయింది కదా, ఇట్లా వచ్చేసి అది పోయే వరకు మనం చేయాలి. ఓకే సౌండ్ వస్తుంది. అవును సౌండ్ వస్తుంది, క్రిస్పీ సౌండ్ వస్తుంది అంటే మనకి కాగినట్టు. ఓకే ఓకే కంప్లీట్ అయిపోయింది, మనం సర్వ్ చేసుకుంటాం. మామూలుగా అన్ని స్టోర్స్లలో మేడం ఇట్లాంటి స్నాక్స్ కి అసలు ఎంత కాస్ట్లీ ఉంటాయో స్నాక్స్, మనం ఇలా ఇంట్లో అది హెల్తీగా అందుబాటులో ఉన్న వాటితో చేసేసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ వన్ కూడా అలాగే వేసేసి బేసిక్ గా ఈ రెసిపీకి ఆ నురుగంతా వెళ్ళే వరకు ముట్టుకోవచ్చు. టచ్ చేస్తే ఏమవుతుంది అంటే అది విరిగిపోతుంది. అవును
ఈ పిండిలు కూడా మనము రెగ్యులర్ గా బియ్య పిండి అవి కూడా స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా మేడం, ఈ మిల్లెట్స్ వి కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే మనం అప్పుడే పట్టించుకోవాలి. నార్మల్ గా మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు. లేదు మేడం, అంత రాదు. గిన్నె కంపల్సరీ యూజ్ చేయాలి. ఓకే, అది చేస్తే మనకి ఏమవుతుంది అంటే గిన్నెకి పట్టిస్తేనే హ్యాపీగా ఉంటుంది. వింటర్ సీజన్ కదా మేడం, ఆయిల్ అనేది తొందరగా చల్లారిపోతుంది. అది మనం చూసుకుంటూ చేసుకోవచ్చు. పిండి రెడీగా ఉంటే ఒక 5-10 minutes లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చక్కగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు పెట్టేస్తే హ్యాపీగా తినేస్తారు. టూ సైడ్స్ ఏం కాల్చుకోవాలి. ఎన్నూరు వస్తుంది చూడు, నెరుగు వస్తుంది అంటే అక్కడ కాలలేదు అట్లా. ఓకే, గమనించాలి అది మనం. ఇటు సైడ్ వస్తలేదు, ఇటు సైడ్ వస్తుంది అంటే ఇక్కడ కాలేదు, పచ్చిగా ఉంది. అయిపోయిందా? ఓకే, సర్వ్ చేసుకో. అసలు ఆయిల్ కూడా అంతగా పట్టినట్టుగా ఏం అనిపించట్లేదు. ఓకే, మనకి ఏవైనా కూడా స్నాక్స్ ఐటమ్స్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ బయటికి కనిపించేస్తుంది. ఎంత క్లియర్ గా ఉంది చూడటానికి. చూసారు కదా, స్నాక్స్ ఐటమ్ అయిన జొన్న పిండితో మురుకులు. అయితే మేడం, ఇంతకు ముందు చూసినవన్నీ కూడా టేస్ట్ అయితే అదిరిపోయాయి. మరి ఇప్పుడు ఈ మురుకులు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. చూడ్డానికి మాత్రం టెక్స్చర్ ఒక గ్రీనిష్ కలర్ లో చాలా బాగుంది. ఏదో పాలకూర అలాంటివి యూజ్ చేసినట్టుగా కనిపిస్తున్నాయి, కానీ దాంట్లో మాత్రం మనం పిండిని యూజ్ చేసాం కదా, మురుకులు చేసేసాము. సో చూస్తున్నాను టేస్ట్ ఎలా ఉండబోతుందా. సౌండ్ మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, చాలా క్రిస్పీగా అయితే వచ్చేసాయి. టేస్ట్ వైజ్ గా చూసుకుంటే అసలు చాలా బాగుంది మేడం. రెగ్యులర్ గా పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టపడతారు. మనకి హెల్దీ స్నాక్స్ మనకి కళ్ళ ముందున్నప్పుడు మనం రెగ్యులర్ గా ఇవి ఇచ్చేస్తే వాళ్ళు ఆ ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు తప్పిపోతారు. బియ్య పిండి తోటి చేయకుండా మనం ఈ మిల్లెట్స్ తోటి చేయడం వల్ల హెల్దీగా ఉంటారు, ప్లస్ స్నాక్ టైమ్ లో కూడా వాళ్ళకు హెల్దీ రెసిపీ ఇచ్చినట్టు అవుతాం. అవును, టేస్ట్ వైజ్ గా ఆసమ్ అని చెప్పాలి. అండ్ ఆ ఉప్పు కానీ ఆ పేస్ట్ అంతా కూడా కలిసిపోయి చాలా మంచి రుచి వచ్చింది. చాలా బాగుంది మేడం. మేడం, మనం ఇప్పటివరకు చూస్తున్న మిల్లెట్స్ రెసిపీస్ ఏవైతే ఉన్నాయో మీ దగ్గర ఏమేమి మిల్లెట్స్ అవైలబుల్ ఉంటాయో ఒకసారి మాకు కూడా చూపిస్తారా? ఓకే మేడం, ఇప్పుడు మన దగ్గర 30 రకాల బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్, అన్ని రకాల బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఉంటాయండి. అందులో అవే కాకుండా మా దగ్గర అండు కొర్రలు, చిరుధాన్యాలు కూడా ఉంటాయి. అండు కొర్రలు, అరికెలు, ఊదలు, సామలు, కొర్రలు, జొన్నలు, రాగులు, ఇవన్నీ మన దగ్గర మా రికార్డ్ హబ్ లో అవైలబుల్ లో ఉంటాయండి. విత్ బిస్కెట్స్ తో సహా, అటుకులు, ఏవైతే స్నాక్ ఐటమ్స్ కూడా మన దగ్గర ఉంటాయి. 30 రకాల మిల్లెట్ ఐటమ్స్ ఉంటాయండి మన దగ్గర. ఓకే, మీకు కాల్ చేస్తే ఎవరికైనా సలహాలు సూచనలు కావాలన్నా కానీ నా నెంబర్ 9100373129. దానికి సంప్రదించినట్లయితే నేను వాళ్ళ సమస్యలు ఏదైనా ఉన్నా గానీ, హెల్త్ ఇష్యూలో ఏం తీసుకోవాలి, డైట్ ఎలా తీసుకోవాలి, దానికి కూడా నేను సలహాలు సూచనలు కూడా ఇస్తాం. ఓకే, చూసారు కదా, మిల్లెట్స్ తో ఇన్ని రకాల రెసిపీస్ ని మనం చేసుకోవచ్చు అన్నప్పుడు మనం ఒక ముందు అడుగు వేసి ఇలాంటి మిల్లెట్స్ ని మనము ఇంటికి తీసుకొచ్చుకుంటే ఆ రెసిపీస్ ని మనము చేసుకొని ఆనందంగా జీవించవచ్చు. మేడం, ఇంత మంచి రెసిపీస్ ని మాకు పరిచయం చేపించారు. మా ప్రేక్షకులకి కూడా కొత్త కొత్త రుచులని, అభిరుచులని పరిచయం చేపించేశారు. దానికి గాను మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇలాంటి రెసిపీస్ ఇంకెన్నో మా ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా అండి. ఇప్పుడున్న బిజీ లైఫ్ లోపల చాలా మంది హెల్దీగా ఉండాలనే ఉద్దేశంతో మా రికార్డ్ సర్వీస్ సొసైటీ నుండి మిల్లెట్ హబ్ నుండి మేము ప్రతిదీ కూడా, ప్రతి రెసిపీ కూడా మేము అందరి ప్రజల్లోకి వెళ్ళి నేర్పించాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడికి కూడా రావడం జరిగింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.